అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నిన్న మేదరమట్టలో జరిగిన సిద్ధం సభ దేశ చరిత్రలోనే ఒక చిరస్మరణీయమైన సభగా నిలిచిపోతుంది. ముఖ్యంగా సుమారు 15 లక్షల మంది జనాభా ఉదయం 10 గంటల కానించి సాయంత్రం మీటింగ్ అయ్యే వరకు కూడా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా కూడా ఎక్కడా కూడా జనం అలసిపోకుండా జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ మేమంతా సిద్ధం అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. మరి సిద్ధం సభ సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు సంబంధించిన వారందరికీ కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నికలు రాబోతున్నాయి. రేపు జరగబోయే ఎన్నికలు ఒక యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో, అది అగ్రవర్ణాల్లో కావచ్చు, లేదా బడుగు బలహీన వర్గాల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో కావచ్చు, వీరందరికీ ఏదైతే పెత్తందారులు ఉన్నారో పేదలకి పెత్తందారులకి మధ్యన ఈ యుద్ధంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఏదైతే ఈ వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన ప్రతి వాళ్ళు కూడా శ్రీకృష్ణుని పాత్ర వహించాలి. అలాగే అర్జునుడిగా నేను ఈ యుద్ధంలో విజయం సాధించి మీ అండదండలతో ప్రజాప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ స్థాపిద్దాం. ముఖ్యంగా నాకు అధికారం కావాలి. అది ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో రైతుల కోసం, ఈ రాష్ట్రంలో అవ్వాతాతల కోసం, ఈ రాష్ట్రంలో మన భావిత పౌరులైన మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ ఉన్నతమైన చదువుల కోసం, అలాగే ఏదైతే భారతదేశంలో మరి ఏదైతే మార్పులు వచ్చినాయో ప్రైవేటీకరణ దిశగా విద్య, వైద్యం అన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత అయితే, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా వాటికి తిలోదకాలు ఇచ్చి ప్రైవేటీకరణ దిశగా ఏదైతే ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చి పేదలకి విద్య వైద్యం అందకుండా చేస్తుంటే, ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం, రైతుల కోసం, ప్రతి పేదవాడి కోసం విద్య వైద్యం ఇలాగా వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ బాధ్యతగా దాని పరిపాలనా విధానంలో ఏదైతే ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే, ప్రీతం ముఖ్యమంత్రి తను 10 అడుగులు ముందుకేసి ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. ఒక విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి గారు అయితే, దగాకి, వంచనకి, వెన్నుపోటు రాజకీయాలకి, దోపిడీకి ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడం, దగా చేయడం వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎన్నికలు రాబోతున్నాయి. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ముఖ్యంగా డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ ద్వారా కానీ 3,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి మంచి చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఉచిత విద్యుత్ కానీ, అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ,
ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఇటువంటి అన్నిటికీ సంబంధించి ప్రధానంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమలు చేయవలసిన ప్రతి సంవత్సరం ఆర్థికంగా ఆ ప్రభుత్వం పెట్టవలసింది సుమారు 52,700 కోట్ల రూపాయలు. అలాగే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని చెప్పి ఇచ్చాడో, ఈ సూపర్ 6కి సంబంధించి చూసుకుంటే కనుక సుమారు 87,323 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలి. అదొక 87 చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6కి సంబంధించి 87,000 కోట్లు పెడితే, తప్పనిసరిగా అమలు చేయవలసింది అయితే 52,000 కోట్లు అయితే కనుక సుమారు 1,40,000 కోట్ల రూపాయలు హామీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం సుమారు 75,000 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమానికి వెచ్చిస్తుంటే, ప్రజల ఆర్థికాభివృద్ధికి వెచ్చిస్తుంటే ఏమని మాట్లాడారంటే, చాలామంది ప్రజల్ని కూర్చోబెట్టి తినిపిస్తున్నారు, ప్రజలను సోమరులను చేస్తున్నారు. ఇలాగ చేస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుందని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇతర పార్టీలు కానీ మరి ఇవాళ సుమారు 1,40,000 కోట్లు, ఇది నిజంగా సాధ్యం కాంది, అమలు చేయలేనిది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఎన్నికల ముందు అబద్ధపు వాగ్దానాలు చేయడం, ప్రజలను మోసగించడం, ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి పంగనామాలు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి విన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో ఎక్కడైనా సరే ప్రజలు మరొక్కసారి మోసపోకుండా ఉండాలి. ప్రజలకు మంచి జరగాలంటే నేనే మళ్ళీ నాకు అధికారం కావాలి, ప్రజలకు మంచి చేయడానికి, రైతులకు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన వారికి, అవ్వాతాతలకు కానీ, మన భవిష్యత్ తరాలు, భావి భారత పౌరులు, మన మానవ వనరులుగా గొప్పగా చెప్పుకునే మన పిల్లల భవిష్యత్తుకి విద్యను అందించడం కానీ, లేదా పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ అందించడానికి కానీ మళ్ళీ అధికారం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలో చూసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలన్నీ ఎన్ని కష్టాలున్నా కూడా అమలు చేసి మాటిస్తే చేస్తాడు, అంతే, చెప్పాడంటే చేస్తాడు అనే ఒక బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇదే సందర్భంలో ఎంతమంది ఎన్ని పార్టీలు కలుస్తున్నాయంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ఒంటరిగా మనం వెళ్తే కనుక గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు మనకి. 175కి 175 వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. అది నిజంగా వాస్తవం జరుగుతుంది. కాబట్టి కనీసం గతంలో వచ్చిన 23 సీట్లన్నా దక్కించుకుందామని చెప్పి ఎన్ని పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కూడా పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి రావడమే కాకుండా అనధికార పొత్తులు కాంగ్రెస్తో, అలాగే సిపిఐతో, సిపిఎంతో అనధికార పొత్తులు పెట్టుకుని రాష్ట్రంలో ఒక సిద్ధాంతాలకి, విలువలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల తరపున నిలబడ్డ ఒక మనిషిని ఏ రకంగా పడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దించాలి అనే ఆలోచనతోటి, కుట్రలతోటి జరుగుతున్న రాజకీయాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మద్దతిచ్చి ప్రజాప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అభివృద్ధి లేదు అంటున్నారు. ఇవాళ నిజంగా కూడా చూసుకుంటే కనుక ఫోర్టుల అభివృద్ధి కానీ, అలాగే పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో సచివాలయాల ఏర్పాటు కానీ, ఆర్బీకేల ఏర్పాటు కానీ, లేదా వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కానీ, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే కనుక ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి కూడా సమయం సరిపోనన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ.
చాలా చోట్ల ప్రారంభించుకోవడానికి ఓ పక్కన ప్రజలకు సమయం కేటాయిస్తూ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోవడానికి సమయం దొరకనంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవాళ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం మనం చూస్తుంటే కనుక ఆశ్చర్యం వేస్తుంది. ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే 7 దొంగల కథ. 7 దొంగలు కలిపి ఒక వ్యక్తి, అమాయకమైన వ్యక్తి ఒక మేకను తీసుకుని వెళుతూ ఉంటే 7 దొంగలు కూడా ఒక పథకం ప్రకారం ఆ మేకను దొంగిలించాలని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా దూరంగా నుంచుకుని ఈ అమాయకమైన రైతు ఒక మేకను తీసుకుని వెళ్తూ ఉంటే అది మేక కాదు కుక్క అని ఒకళ్ళు, 2వ వాళ్ళు, 3వ వాళ్ళు, 4వ వాళ్ళు, అలాగే 7వ వాడు ఆఖరికి నిజంగా ఆ రైతుని మేకని కుక్కగా భ్రమింపజేసి ఆ మేకను వదిలేస్తే ఆ మేకను దొంగిలించుకెళ్ళిపోయిన దొంగల టైపులో ఇవాళ ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ఇంకా ఈ దొంగల ముఠా అంతా కూడా ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే మంచి జరగడం లేదు, అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఏదో రకంగా మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈ ఎల్లో మీడియా చేస్తున్న కుట్రల్ని, కుతంత్రాలని కూడా ప్రజలు జాగ్రత్తగా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. నిన్న కాక మొన్న ఒక పేపర్లో రావడం జరిగింది. అప్రోచ్ బ్రిడ్జిలకి సంబంధించి 36 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఫస్ట్ కాల్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ తోటి ఎవరు కూడా టెండర్లు ఇలా. సెకండ్ కాల్ అయ్యింది, టెక్నికల్ ఇష్యూస్లో తోటి అది టెండర్స్ ఇలా. థర్డ్ కాల్ పిలవచ్చు, అప్పటికి టెండర్స్ వేయకపోవచ్చు. థర్డ్ కాల్ అవుతే ఫోర్త్ కాల్, ఫిఫ్త్ కాల్ కూడా అవ్వచ్చు. కానీ ఏదైనా కానీ బ్రిడ్జిలకి 36 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. బ్రిడ్జిలకి అప్రోచ్లు నిర్మించడం అనేది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఉదాహరణకి మనకు తాడేరు బ్రిడ్జికి సంబంధించి చూసుకుంటే కనుక 1,90,00,000 రూపాయలు శాంక్షన్ అయినప్పుడు దానికి సంబంధించి 9 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 9 సార్లు టెండర్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోతే 10వసారి మరి స్పందించి టెండర్లు వేసిన తర్వాత అది 2,30,00,000కు కొత్త రేట్ల ప్రకారం పిలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అలాగే గతంలో బైపాస్ రోడ్ బ్రిడ్జికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిస్తే కనుక దాన్ని 4-5 సార్లు టెండర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 4.5 కోట్లకి మళ్ళీ పిలిచిన తర్వాత కూడా 3 కాల్స్ అయిన తర్వాత కూడా ఎవరు వేయకపోతే కనుక అది COTలో మరి ఆ తర్వాత టెండర్స్ వేసి నిర్మాణం జరగడం జరిగింది. అంతా అయిపోయింది, మొదటికి వచ్చింది ఈ అప్రోచ్ బ్రిడ్జిలు నిర్మాణం జరగదు అన్నట్లుగా కొన్ని పత్రికలు రాయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా మనం చూసుకుంటే కనుక భీమవరం పట్టణానికి సంబంధించి 2004 నుంచి 9 వరకు, అలాగే 2019 నుంచి 24 వరకు అభివృద్ధి విషయంలో ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కరించడానికి 126 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. నీటికి సంబంధించి దాంట్లో 62 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతోటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించుకున్నాం. ఇంకా దాంట్లో సుమారు 62 ఎకరాల బ్యాలెన్స్ ల్యాండ్ రిజర్వ్ ల్యాండ్ కింద అలా ఉంది. దాని గురించి ఏదైతే ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలన్న కార్యక్రమంలో భాగంగా భూసేకరణ చేపడుతున్నప్పుడు భీమవరానికి సంబంధించి గునుపూడి లేఅవుట్, గునుపూడికి సంబంధించి గ్రామ పంచాయతీగా పిలువబడే గునుపూడికి సంబంధించిన ప్రాంతంలో సుమారు 75 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. ఈ 75 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు
కరెక్ట్గా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్ జీవో ఒకటి ఉంది. రూరల్ మండలానికి సంబంధించి భూమి విలువ ఉంటే కనుక దానికి సంబంధించి 1.5 రెట్లు వాల్యూకి ఎక్స్ట్రా ఇచ్చేటట్లుగా, అంటే ఒక 20 లక్షలు ఉంటే కనుక దానికి ఇంకో 20 లక్షలు కలిపి 40 లక్షలు, మళ్ళీ ఆఫ్ కార్డుకి 10 లక్షలు, 50 లక్షలకి రైతుకి ఇచ్చి భూమి తీసుకునేటట్టు. అది కూడా రైతు అంగీకారం ఉంటేనే. దీనికి సంబంధించి మనం తీసుకుంటే వీరవాసరం మండలంలో చింతలగూడు గరువు ఏరియాలో తలతాడి తిప్ప దగ్గర కొంత భూమి సేకరించుకున్నప్పుడు అక్కడ ఇలాగా రేటు కట్టినప్పుడు 40 లక్షల రూపాయల వాల్యూయే వచ్చింది. అది అయితే అక్కడ రైతులు 40 లక్షలకి మాకు భూమి ఇవ్వను అని చెప్తే పైన అదనంగా 3 లక్షల రూపాయల కాడికి మా సొంత డబ్బులు ఇచ్చి రైతుకి ఆ భూమి తీసుకోవడం జరిగింది. అలాగే రాయకుదురు గ్రామంలో కూడా అక్కడ కూడా ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో 1.5 రెట్లు అదనంగా ఇచ్చి రైతు దగ్గర తీసుకునేటప్పుడు ఆ డబ్బు నాకు సరిపోదు అని రైతు అంటే కనుక అక్కడ దానికి సంబంధించి అదనంగా రైతు అడిగిన డబ్బుల్ని అక్కడ జడ్పీటీసీగా పొడి చేసిన వ్యక్తి ఆయన సుమారు 26 లక్షల రూపాయలు ఆ గ్రామంలో ప్రజలకి సొంత ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో సొంత డబ్బులు ఇచ్చి రైతుకి ఆ భూమిని సేకరించడం జరిగింది. అలాగే ఇక్కడ భీమవరంలో పట్టణానికి సంబంధించి 1+1 అంటే ఒక 50 లక్షలు ఉంటే దానికి 50 లక్షలు అంటే ₹1 కోటి ఇచ్చి భూమి తీసుకునే అవకాశం ఉంది. అలా మనం చూసుకుంటే భీమవరంలో 72 ఎకరాలు సుమారు 75 ఎకరాలు భూమి సేకరించడం జరిగింది. భీమవరం పట్టణానికి సంబంధించి పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి మనకి ఎంత భూమి కావాలంటే సుమారు 180 ఎకరాల భూమి కావాలి. మనకి ఎంత దొరికింది? ఇక్కడ ఓన్లీ 75 ఎకరాల భూమే దొరికింది. ఇక్కడ నిన్న ఒక పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, చాలా ఎక్కువ ధరలు ఇచ్చేశారని, దాంట్లో మా బంధువులకి ఏదో కొన్ని కోట్ల రూపాయలు, దాంట్లో 9 కోట్ల రూపాయలు ఎంతో లాభం పొందేసామని, అక్రమాలకు పాల్పడ్డామని ఆ పత్రిక రాసింది. అయితే భీమవరం పట్టణంలోను భీమవరం నియోజకవర్గంలోను ఈ పక్క నియోజకవర్గాల్లో అయితే కనుక ఎవ్వరూ నమ్మరు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదంటే మెయిన్ ఎడిషన్లో వేశారు. ఈ మెయిన్ ఎడిషన్లో వేయడం వల్ల ఏంటంటే రాష్ట్రంలోనూ లేదా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరి దగ్గర మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చెప్పి ఏదైతే కుట్రలో భాగంగా మనకు తెలుసున్నది ఆంధ్రజ్యోతి పత్రిక, ఎల్లో మీడియా రాసింది. సరే, మరి అంత అదనంగా డబ్బులు ఇచ్చేసి అంత లాభసాటి అయిన వ్యాపారం అయితే కనుక మనకి 190 ఎకరాలు నేను అక్కడే సేకరించి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా. కనీసం మినిమం జ్ఞానం ఉంటే ఎవరైనా చిన్న క్వశ్చన్ వేసుకోండి. కొంతమంది రైతులు మాత్రమే ఇచ్చారు అక్కడ. ఆ 75 ఎకరాలు 72 ఎకరాలు కొంతమందే ఇచ్చారు. అక్కడ చాలా భూమి ఉంది. అక్కడ 400-500 ఎకరాల ఆయకట్టు అది. అక్కడ అందరూ ఇవ్వచ్చు కదా, అంత అదనంగా డబ్బులు వచ్చేస్తూ ఉంటే. అక్కడ 75 ఎకరాలు మాత్రమే ముందుకు వచ్చారు. అక్కడ అది సరిపోకపోతే ఏదైతే గతంలో డ్రింకింగ్ వాటర్ భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి ఇంకా మిగిలి ఉంచిన 62 ఎకరాల భూమిని కూడా ఇంటి స్థలాలకే తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా కొన్ని ప్రతిపక్షాలు విమర్శించినాయి. గతంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ మేము 126 ఎకరాలు సేకరిస్తే మంచినీటి కోసం, తాగునీటి అవసరాల కోసం సేకరించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి విమర్శించారు. 62 ఎకరాలు అది సరిపోదు. ఇంకొక 40 ఎకరాలు కావాలి. ఇంకో 40 ఎకరాలు కావాలంటే ఏదైతే పాలకోడేరు మండలానికి సంబంధించిన ప్రజల కోసం సేకరించిన భూమి నుంచి ఇంకొక 40 ఎకరాలు అప్పుడున్న జిల్లా కలెక్టర్ భీమవరం పట్టణ ప్రజలకి సంబంధించిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అక్కడ సేకరించిన 40 ఎకరాల భూమిని మనకి ఇవ్వడం జరిగింది.
అంటే 60 ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించిన భూమిని పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వడమే కాకుండా విశాఖ కోడేరు లేఅవుటు ఉండి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ప్రజలకు ఇవ్వడానికి సేకరించిన భూమిని భీమవరం నియోజకవర్గ ప్రజల కోసం 40 ఎకరాలు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఎందుకు మరి 72 ఎకరాలు 75 ఎకరాల్లో ఇన్ని కోట్లు మిగిల్చుకునే అవకాశం ఉంటే కనుక మరి ఆ 100 ఎకరాలు కూడా ఇక్కడే సేకరించుకుని ఇంకా మరిన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉండేవాడిని కదా. లేదంటే అక్కడ ఉన్న రైతులకి అంత అదనంగా మనం డబ్బులు ఇచ్చేస్తూ ఉంటే మిగతా రైతులు కూడా ఎగబడి వచ్చి ఇవ్వాలి కదా. కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో బురద జమ్మాలి. ఎందుకంటే మంచి పేరు ఉంది. హాస్పిటల్కి 4 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. గతంలో కాలేజీ జూనియర్ కాలేజీ వెళ్ళిపోతూ ఉంటే జూనియర్ కాలేజీకి సంబంధించి భూమినిచ్చి సొంత భూమినిచ్చి కాలేజీ నిర్మించడం జరిగింది. ఇలాంటిది గతంలో ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఏదైతే కాలేజీకి మనకు భూమినిచ్చి కాలేజీ నిర్మాణం చేయాలనుకున్నామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవ్వకుండా చేయాలని చెప్పి చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అది నిజంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తర్వాత ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఓకే మనం ప్రజలకి కొంచెం ఏదైనా మంచి చేయాలన్నా ఏదైనా ఒక భూమి లాంటిది ఏదైనా ఇచ్చి భవన నిర్మాణాలకి వాటికి ప్రభుత్వానికి ఏదైనా సేవ చేయాలన్నా కూడా మనకు అధికారం కావాలన్నమాట. మనం ఏదన్నా ఇస్తే కనుక మనకి ఏదన్నా మంచి పేరు వస్తే రేపొద్దు ఎన్నికల్లో వాళ్ళు ఎవరన్నా మనకు పోటీ అవుతారేమో, మనకి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి దీన్ని అడ్డుకునే రాజకీయ శక్తులు కూడా ఉంటాయి. కాబట్టి మనకు అధికారం ఉన్నప్పుడు మనం చేయగలిగింది మనం చెయ్యాలి. అధికారం లేకపోతే కనుక ఒక మంచి పని చెయ్యాలనుకున్నా కూడా చేయనివ్వరు అనేది ఆ కాలేజీ విషయంలో నాకు అర్థమైంది. అరే అక్కడ 18 ఎకరాలు గతంలో 50 పడకల హాస్పిటల్ కావాలనుకున్నప్పుడు 2 ఎకరాలు కావాలని అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. 2 ఎకరాలు కదా అని చెప్పి అక్కడ ఎవరో వెంచర్ వేస్తే ఆ వెంచర్లో 2 ఎకరాలు అడగడం జరిగింది. 2 ఎకరాలు తీసుకునే ముందు కాదు 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాల కోసం చుట్టూ తిరుగుతున్నాం, భీమవరం అంతా రౌండ్ వేస్తున్నాం. అప్పుడే కరెక్ట్గా ఎవరో 18 ఎకరాలు అక్కడ కొనుక్కుంటే ఆ 18 ఎకరాల్లో వాళ్ళ కొన్న రేటుకి మనం ఆ 4 ఎకరాలు తీసుకుని ప్రభుత్వానికి దానం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేస్తూ పత్రికల్లో రాస్తూ నన్ను డ్యామేజ్ చేయాలని ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయత్నం చేసిందో దానికి సంబంధించినంతవరకు పూర్తిగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. వాళ్ళు పూర్తి ఆధారాలతో సాక్ష్యాలతో మన కోర్టుకు వచ్చి నిరూపించుకోవలసిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అలాగే భీమవరం పట్టణం కాదు, ముఖ్యంగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ అసోసియేషన్ ఏదో ఉంది, దానికి సంబంధించి హౌసింగ్ సొసైటీ అని పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు ఎంతో ఒక 20 ఎకరాలు 30 ఎకరాల్లో లేఅవుట్ వేసుకున్నారు. ఆ లేఅవుట్కి సంబంధించి కూడా అక్కడ వాళ్ళందరికీ నా వల్ల ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, దానికి సంబంధించి వాళ్ళ నష్టపోయినట్టు, లేఅవుట్లు పూడికలు లేదా మట్టి తోలకాలు ఇటువంటి వాటిలన్నిటిలో కూడా ఏదో నా పాత్ర ఉన్నట్టు, లేదా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలన్నా కూడా నేను చెప్తేనే కానీ ఇవ్వరన్నట్టు, ఇలాంటి చాలా 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 అర్థం లేని మాటలు రాయడం జరిగింది. నిజంగా ఎవరన్నా అనేక మంది బిల్డింగ్ పర్మిషన్లు పెట్టుకుంటూ ఉంటారో, ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక పలానా టీపో గారికి వాళ్ళకి చెప్పమంటే కనుక తొందరగా పని అవుతుందని చెప్పమంటే ఓ ఫోన్ చేసి చెప్తాం. లేదంటే కనుక ఎల్ఆర్ఎస్ కింద ఉన్న ఇప్పుడు రాయలింగ్ కానీ చినమిరం కానీ కోవాడ కానీ తాడేరు ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే 2 పెద్ద గ్రామాలకు సంబంధించి ఒకే ఒక సెక్రటరీ, అటువంటి పరిస్థితుల్లో అతనికి మనం
ఏదన్నా ఎవరన్నా ఇంటి ప్లాన్ కావాలంటే కనుక వస్తే కనుక వాళ్ళకి ప్లాన్ ఇమ్మని చెప్పి రికమెండ్ చేస్తాం. ఇది ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల, ప్రజలు వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళకి మనం సహాయపడటానికి కూడా ఏదో ఒక కుంభకోణం కింద చాలామంది వస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏదైనా ఆరోగ్యం బాగోనప్పుడు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి చెప్పన్నప్పుడు చెప్తాం. దాన్ని కూడా ఒక కుంభకోణం కింద, లేదన్నా ఎవరన్నా కనుక ఆరోగ్యశ్రీలో లేని వాళ్ళు ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం అందనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టమని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అయితే కనుక అది కూడా ఒక కుంభకోణం. లేదా ఎవరన్నా ఒక ఇల్లు రాలేదనో, ఒక లేదా పెన్షన్ రాలేదనో ఇది వచ్చి అడుగుతూ ఉంటారు ఎమ్మెల్యేని. ప్రజలు వచ్చి నన్ను అడగడం, నాతో రికమెండ్ చేయించుకోవడం అది నేరమా? ప్రజలు నన్ను అడగడం నేరమా, లేకపోతే ప్రజలకు నేను చేయడం నేరమో? మరి ఆ పత్రిక యాజమాన్యానికి కానీ, అది రాసిన వ్యక్తికి కానీ మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ముఖ్యంగా అయితే హౌసింగ్ సొసైటీకి సంబంధించి జరిగిన దాంట్లో గతంలో కూడా దానికి సంబంధించిన వాళ్ళు సుమారు 25 ఎకరాలు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరును అప్పు తెచ్చుకున్నారు. వాళ్ళు అప్పు తెచ్చుకున్న తర్వాత ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయకపోతే లబ్ధిదారులు ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మాకు ఇలాగ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తా లేదో అని అడిగితే దానికి సంబంధించి అందరికీ రిజిస్ట్రేషన్ చేయకపోతే కనుక బాగోదని చెప్పి హెచ్చరించడం జరిగింది. హెచ్చరించిన తర్వాత ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి బ్యాలెన్స్ ₹1,00,000 ఇవ్వాలంటే ₹1,00,000 తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా, లేదా 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు వచ్చి ఎక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తూ తక్కువ అమౌంట్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని ఎవరి చేతుల్లో ఈ భూమి తనఖా పెట్టుందో, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళని హెచ్చరించి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేటట్లుగా చేసి ప్లాట్లు కొనుక్కున్న ప్రజలకు అండగా నిలబడ్డాం. దీన్ని కూడా వక్రీకరించి వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు ఏదన్నా మన దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున పనిచేస్తున్నాం మనం ఇక్కడ. దీన్ని కూడా ఇలాగ వక్రీకరించి భూముల రేట్లకు సంబంధించి కానీ, లేదా మట్టి తోలకాలకు సంబంధించి, నాకు సంబంధించి లేఅవుట్ గురించి కూడా ఏదో చెప్పారు. నిజంగా ఏదైతే మన మెంటోవారు తోట ఆడు సంబంధించి చాలా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా చెప్పాలంటే కనుక ఆయకట్టుకు చివరి భూములు అయ్యి అవన్నీ కూడా మొలక్క ముందుంటాయి, పొడుపుకి వెనక. అంటే వ్యవసాయం చేసుకోవాలంటే పంట నీరు రావాలంటే ఆఖరణ వస్తాయి. అదే యనమదురు డ్రైన్కి వరద వచ్చిందంటే కనుక షట్టర్ క్లోజ్ చేస్తే ముందు మొలక ఇటు నుంచి మొలక మొదలవుతుంది, మొలక ముందు పొడుపుకి వెనకాల. అటువంటి భూములన్నీ కూడా చాలామంది రైతుల చేతుల్లో ఉన్నాయి. దానికి దారి తెన్ను లేదు. రైతులందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక డెవలప్మెంట్ కింద, అంటే ఒక రైతుకి నడకదారి మాత్రమే ఉంటుంది గట్లమ్మట. అలా కాకుండా రేపు పొద్దున్న అందరూ భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడం కోసం అందరూ కూడా రోడ్ల కింద ఎడగొట్టుకుని, లేఅవుట్ కాదు అది, కనీసం ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. లేఅవుట్ అంటే ప్లాట్లు కింద. ఎవరి భూమి వాళ్ళు అందరూ కూడా ఒకరికొకరు మార్గాలు ఏర్పాటు చేసుకునేటట్లుగా అందరినీ కలిపి దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించి కన్వర్షన్ ఫీజు అయ్యిని రోడ్లు వదులుకుని భవిష్యత్తులో భీమవరం పట్టణం కంజెస్టెడ్ పట్టణం కాబట్టి ఇటు గొల్లల కోడేరు దాకా అభివృద్ధి చెందడానికి పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైతులను అందరినీ కూడా ఐక్యం చేసి అభివృద్ధి చేసింది. ఆ మధ్యలో ఏదైతే 40 ఫీట్ రోడ్డు ఉన్నదో ఆ 40 ఫీట్ రోడ్డుకి సంబంధించి ఆల్రెడీ రోడ్డు నిర్మాణం అందరూ కలిపి చేసుకున్నారు, రైతులు అందరూ కలిపి.
తర్వాత భీమవరంలో సీఎం గారు ప్రోగ్రాం పెట్టినప్పుడు సీఎం గారిని దృష్టిలో పెట్టుకుని నిర్మించుకున్న రోడ్డు మీదే మళ్ళీ అదనంగా కంఫర్ట్ కోసం కొన్ని వేల మంది ఎందుకంటే అప్పుడు వర్షాలు కూడా పడ్డాయి, అక్కడికి ప్రజలు వస్తే బస్సులు కానీ కార్లు కానీ అవన్నీ దిగిపోకుండా దిగబడిపోకుండా ప్రజలకి ఆ మీటింగ్కి వచ్చే వాళ్ళకి అసౌకర్యం లేకుండా అధికారులు తీసుకున్న చర్యలయ్యి దీన్ని కూడా ఒక కుంభకోణం కింద కుట్ర కింద అంటే ఇవాళ నిజంగా భీమవరంలో కనుక సీఎం గారు ఒక సీఎం వచ్చి మీటింగ్ పెట్టాలంటే కనుక ఏ పరిస్థితిలో కూడా ఒక లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ అనేది సరిపోదు, అనుకూలమైంది కాదు. అక్కడే హెలిప్యాడ్ దింపుతూ ఉంటే కనుక చెట్లు ట్రిమ్ చేస్తేనే దాన్ని పెద్ద ఇదిగా ఈ మీడియా రాసింది మనం చూసాం. డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ ఉంది, డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో దింపాలంటే కనుక అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇచ్చేశారు, అక్కడ దింపడానికి లేదు. అలాగే మన ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్లో హెలిప్యాడ్ దింపాలంటే కనుక అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి అయితే ప్లేసే లేదు. హెలిప్యాడ్ దింపడానికి కూడా అక్కడ ఎన్ని బిల్డింగ్స్ అన్నీ అడ్డొచ్చినాయి అని అధికారులు కుదరదని నిరాకరించారు. అలాగే విష్ణు కాలేజీలో హెలిప్యాడ్ దింపాలంటే అక్కడ కూడా అనుకూలంగా లేదని నిరాకరించారు. మీటింగ్ పెట్టుకుని ప్లేస్ అంటే కనుక నిజంగా ఈ పట్టణంలో భీమవరం పట్టణంలో మీటింగ్ పెట్టుకునే ప్లేస్ లేదు, అది భీమవరంలోనే మీటింగ్ జరపాలి, లేదంటే ఎక్కడ జరపాలి, ఉండి నియోజకవర్గంలో జరపాలి. జిల్లా హెడ్ క్వార్టర్గా ఇచ్చిన తర్వాత భీమవరానికి మా కోరిక మేరకు సీఎం గారి కోరిక మేరకు భీమవరంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చాం కదా, అక్కడ ఒక మీటింగ్ జరపాలనుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ అనుకోకుండా అంతకుముందు ఏదైతే ఈ రైతులందరూ కలిపి ఒకళ్ళుగా చేసుకుని డెవలప్ చేసుకున్నారో ఆ ప్రాంతం ఒకటే అనుకూలంగా ఉన్నది, అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రైతులు ఆ రోడ్లు గీడ్లు పోను ఒక 5 ఎకరాలు ఉన్నదంటే 5 ఎకరాలకే 3.5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది మిగిలింది ఉంటే కనుక వాళ్ళ రేపొద్దున్న డెవలప్మెంట్కి లేఅవుట్కి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు మిగిలింది వాళ్ళ డెవలప్మెంట్కి లేఅవుట్కి వాళ్ళు వెళ్ళి లేఅవుట్ చేసుకుంటారు. అది లేఅవుటే కాదు, అది అటువంటిది అదంతా లేఅవుట్లు చేసినట్టు కోట్ల రూపాయలు మింగేసినట్టు. ఇంకా తీసుకుంటే గొలవంతెపు లోసర్ రోడ్డుకి సంబంధించి కొన్ని వందల ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పూడికలు చేసి లేఅవుట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎక్కడికెక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. దాన్ని భీమవరం ప్రజలైతే ఈ ఆంధ్రజ్యోతి రాసింది అది ఇది ఎవరు కూడా నమ్మరు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా నమ్మించడం కోసం ఈ కుటిలయత్నం, దీని మీద పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. సాక్ష్యాలతో ఆంధ్రజ్యోతి వాళ్ళ కోర్టులో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ అన్నం తింటున్నారో ఏం తింటున్నారో కానీ భీమవరం ప్రజలకు వెళ్ళి అడిగితే ఒక కరప్షన్ లేకుండా ఈ భీమవరంలో అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా నిరంతరం కూడా 24 అవర్స్ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాం కాబట్టే ఇవాళ ఇటువంటి వ్యక్తే భీమవరం అనుకుంటే మంచిది, ఇతని మీద పోటీ చేస్తే ప్రజలు ఈయన పక్షాన్నే నిలబడతారని చెప్పి జనసేన అధ్యక్షుడే పవన్ కళ్యాణ్ గారు భీమవరం స్వయంగా వచ్చి ఇక్కడ పోటీ చేయనని చెప్పడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మీద నాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 850 ఎకరాలు 850 ఎకరాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన కుతంత్రం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పడిన 4 రోజుల్లోనే 850 ఎకరాలు సుమారు 1,00,000 కోట్ల కుంభకోణం. అపద్ధర్మం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి కోర్టులో నిరూపణై
ఏదైతే అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన చట్టం చేసి సిబిఐ ఎంక్వైరీ జరపమని చెప్తే ఆ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి అప్పుడున్న సిబిఐ డైరెక్టర్ మాకు సిబ్బంది లేరు కాబట్టి మేము ఎంక్వైరీ చేయలేమని చెప్పి, అంటే వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా మేనేజ్ చేస్తాడో మరి ఆంధ్రజ్యోతికి కనపడదు. దీనికి సంబంధించి కోర్టు ఇచ్చింది, ఆ 850 ఎకరాలు కూడా చట్టవిరుద్ధంగా జరిగింది, దాన్ని స్వాధీనం చేసుకోండి. సిబిఐ ఎంక్వైరీ జరపమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు నీళ్లు నమిలితే మీ ప్రభుత్వాన్ని అడిగి వారం రోజుల్లో చెప్పండి, లేదంటే కనుక సిబిఐ ఎంక్వైరీ వేస్తాం, వేయమంటారా వద్దంటారా అని చెప్పమన్నదే. ఆంధ్రజ్యోతిలో ఎక్కడన్నా రాశారా? 1,00,000 కోట్ల కుంభకోణం, చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఎన్ని కుట్రలు ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ ఎక్కడన్నా రాశాడైనా? వాళ్ళు రాయరు. వాళ్ళు ఎల్లో మీడియా అనేది తెలుగు వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని, పేదల యొక్క ప్రయోజనాల్ని, రైతుల ప్రయోజనాల్ని అందరినీ కూడా విఘాతం కలిగించే విధంగా ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ద్రోహం చేసిన వ్యక్తి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి, అధికారమే పరమావధిగా, అక్రమార్జనే పరమావధిగా, ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5 ఇటువంటి అన్నిటిని ఎల్లో మీడియాని పోషించడానికే ప్రభుత్వం ఉండాలని ఆలోచన చేసే చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దెనెక్కించడం కోసం మాలాంటి వారిని, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళని, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్న వాళ్ళని అల్లరి చెయ్యాలని చూస్తే కనుక న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల్లో తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడేటట్లుగా, పనిష్మెంట్ పడేటట్లుగా పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.